అమెరికా మిలిటరీ ఇరాన్ పై కంటిన్యూస్ గా బాంబుల వర్షం కురిపిస్తోంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు అమెరికా ఎయిర్ ఫోర్స్ ఇరాన్ లోని పలు కీలక ప్రావిన్సులపై వినాశనకర దాడులు చేసింది. ఇరాన్ హెల్త్ మినిస్ట్రీ రిపోర్టు ప్రకారం ఈ తాజా దాడుల్లో ముగ్గురు మహిళలు, ఒక మైనర్ తో సహా మొత్తం 38 మంది చనిపోయారు. మరో 400 మందికి పైగా సివిలియన్స్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 47 మంది కండిషన్ చాలా క్రిటికల్ గా ఉండటంతో హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇరాన్ అఫీషియల్ స్టేట్ మీడియా ప్రెస్ టీవీ వెల్లడించిన వివరాల ప్రకారం హర్ముజాగ్, బుషేహార్, సీస్తాన్, బలూచిస్తాన్, ఖుజెస్తాన్, లోరెస్తాన్ ప్రావిన్స్లలోని ఇంపార్టెంట్ లొకేషన్స్ ఈ దాడుల్లో కంప్లీట్ గా షేక్ అయ్యాయి. ఈ దాడుల్లో ఒమాన్ గల్ఫ్ సమీపంలో ఉన్న ఇరాన్ మోస్ట్ స్ట్రాటజిక్ చాబహార్ ఓడరేవు తీవ్రంగా దెబ్బతింది. షాహిద్ కలాంతరీ పోర్టులోని మెయిన్ మారిటైమ్ కంట్రోల్ టవర్ ను అమెరికా క్షిపణులు డైరెక్ట్ గా హిట్ చేసి పూర్తిగా గ్రౌండ్ క్లియర్ చేశాయి. ఈ విషయాన్ని యుఎస్ సెంట్రల్ కమాండ్ కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. వాణిజ్య నౌకలను హర్ముజ్ జలసంధిని మానిటర్ చేయడానికి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వాడుతున్న సీక్రెట్ సర్వేలైన్స్ నెట్వర్క్ ఇదని, అందుకే దీన్ని డిస్ట్రాయ్ చేశామని అమెరికా ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో ఫోర్టులోని బెర్తులు, కార్గో హ్యాండ్లింగ్ సిస్టమ్స్ సేఫ్ గానే ఉన్నాయని, టెక్నికల్ టీమ్స్ ఇన్ఫెక్షన్ పూర్తయిన వెంటనే ఫోర్టు ఆపరేషన్స్ మళ్లీ స్టార్ట్ అవుతాయని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ పేర్కొంది. అమెరికా దాడుల వల్ల అన్నిటికంటే ఎక్కువగా హర్ముజాంగ్ ప్రావిన్స్ దారుణంగా నష్టపోయింది. ఈ ప్రావిన్స్ లోని ఖమీర్ కౌంటీలో ఉన్న 6 వ్యూహాత్మక వంతెనలను అమెరికా బాంబులతో పేల్చేసింది. దీంతో బందర్ అబ్బాస్, బందర్ ఖమీర్, లా నగరాల మధ్య ఉన్న మెయిన్ ట్రాన్స్పోర్ట్ లింక్స్ కంప్లీట్ గా కట్ అయిపోయాయి. ఇక్కడ 7 చనిపోగా 9 మంది గాయపడ్డారు. అలాగే బందర్ అబ్బాస్ సిటీలోని ఒక రెసిడెన్షియల్ ఏరియాపై మిస్సైల్ పడడంతో ఒక సివిలియన్ చనిపోయారు. 8 మంది గాయపడ్డారు. ఇదే సిటీలోని ఒక రైల్వే బ్రాంచ్ స్టేషన్ కూడా అమెరికా దాడుల్లో కంప్లీట్ గా డ్యామేజ్ అయినట్లు లోకల్ అథారిటీస్ కన్ఫర్మ్ చేశాయి. యుద్ధం ఇక్కడితో ఆగలేదు. బుషిహార్ ప్రావిన్స్ లో కేవలం కొన్ని గంటల గ్యాప్ లోనే 2 భారీ పేలుళ్లు సంభవించాయి. అటు ఖుజెస్తాన్ ప్రావిన్స్ లోని అహ్వాజ్ సిటీ చుట్టుపక్కల ఏరియాలను యుఎస్ ఫోర్సెస్ హెవీగా టార్గెట్ చేశాయి. అహ్వాజ్ పరిసరాల్లో జరిగిన దాడుల తీవ్రత వల్ల అక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఉన్న ఫేమస్ షాహిద్ మఘాయ్ హాస్పిటల్ నుంచి పేషెంట్లను అత్యవసరంగా వేరే ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. అలాగే లోరిస్తాన్ ప్రావిన్స్ లోని చెగేని కౌంటీలో ఉన్న వెయిసియన్ డిస్ట్రిక్ట్ కూడా అమెరికా మిస్సైల్స్ పడ్డాయని డిప్యూటీ గవర్నర్ సయీద్ పూర్ అలీ వెల్లడించారు. ప్రస్తుతం గ్రౌండ్ సిచ్యుయేషన్ పై అమెరికా, ఇరాన్ రెండు దేశాలు భిన్నమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. తాము కేవలం ఇరాన్ మిలిటరీ కెపాసిటీని, కోస్టల్ సర్వేలైన్స్ సిస్టమ్ ని, ఎయిర్ డిఫెన్స్ సైట్స్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వీక్ చేయడానికే దాడులు చేశామని, రీజనల్ సెక్యూరిటీ కోసమే ఈ యాక్షన్ అని వాషింగ్టన్ చెప్తోంది. కానీ అమెరికా కావాలనే తమ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలను, వంతెనలను, పవర్ ప్లాంట్లను, హాస్పిటల్స్ ని టార్గెట్ చేస్తూ ఇంటర్నేషనల్ రూల్స్ ని వయోలేట్ చేస్తోందని తీవ్రంగా మండిపడుతోంది. ఏదేమైనా ఈ తాజా దాడులతో ఇరు దేశాల మధ్య పగ మరింత ముదిరిపోయింది. యుద్ధం ఎటు దారి తీస్తుందోనని ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి.